వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. నిన్న జరిగినటువంటి టీడీపీ సభలో ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగమన ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులను నియమించినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదల పక్షపాతి అని చెప్పి నిరూపించుకున్నారో, ఈరోజు చంద్రబాబు నాయుడు సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఒక టిప్పర్ డ్రైవర్ అని, ఒక వేలు ముద్రగాడు అని చెప్పేసి ఈరోజు అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడడం చాలా దారుణం. అది ఎందుకనంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు లేకనే ఎంఏ ఎకనామిక్స్ అలాగే బీఈడి చదివినటువంటి వీరాంజనేయులు ఈరోజు టిప్పర్ డ్రైవర్గా చేస్తూ ఉండగా ఈరోజు నలుగురు దగ్గర మన్ననలు పొందినటువంటి వీరాంజనేయులు గారిని ఈరోజు సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం జరిగింది. అయితే ఏదైతే పేదల పక్షపాతిగా ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు కేవలం ధనిక వర్గాలకు మాత్రమే ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను చూసుకున్నట్లయితే నన్ను ఒరిస్సా బోర్డర్ కిల్లంకోటకు చెందిన వ్యక్తిని నేను ఈరోజు న్యాయవాద వృత్తిలో ఉండి ఈరోజు నలుగురికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ రాజకీయాల మీద ఇష్టంతో ఉన్న నన్ను 2019లో సమన్వయకర్తగా అవకాశం ఇచ్చారు. కొన్ని సమీకరణాల వల్ల ఆ రోజు ఇవ్వలేకపోయారు. కానీ ఏదైతే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గం నుంచి ఈరోజు అభ్యర్థిగా నిలబెట్టారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం అని చెప్తాను మేము చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీకు రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు ఓటమి పాలవుతారు. అది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే ఈరోజు మేము చూస్తున్నాం, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నాం. ఈరోజు మీరు పేదలకు కింద కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఇది మీరు మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలి. లేదంటే ఖచ్చితంగా ఈ పేదలైతే ఎవరైతే ఉన్నారో ఈ పేదలందరూ కూడా రేపు ఓటు రూపంలో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.